అయితే అప్పట్లా పాత ఇనుప సామాన్లకు పల్లి బఠానీలు ఇచ్చేటోళ్ళు, లేకుంటేనేమో సౌరం కొంటామమ్మ సౌరం కొంటాం, అద్దం దువ్వనిత్తమని ఊరూర తిరిగేటోళ్ళు కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత ఫోన్లు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం అనుకుంటా అత్తాళ్ళు. అయితే అందులో గంతగానం తప్పే ఉన్నది. తీసుకునేది పాత ఫోన్లే రాయే, ఇచ్చేది ప్లాస్టిక్ డబ్బాలే రాయే అని అనిపిస్తుంది కదా. గిక్కన్నే ఉన్నది అసలు కథ. ఆ పాత ఫోన్లతోని మీ కొంప కొలంబస్సు చేస్తారు చూడురు మీరు. వామ్మో అగో ఫోన్ల గుట్టలు. ఇది హైదరాబాద్ జుమ్మేరాతు బజార్లా పాత ఫోన్లు అమ్మే జగదీష్ మార్కెట్లో కూడా దొరకాయి కావచ్చు. ఏ ఫోన్ కావాలంటే గా ఫోను, ఒకటి కాదు రెండు కాదు వందల ఫోన్లు. అగో మన ఆదిలాబాద్ పోలీసులు ముంగటేసుకున్నారు కట్టగట్టి. ఎన్ని కిలోలు ఉంటాయా ఇవి? అయితే ఇవి చూసేందుకు డొక్కు ఫోన్ల లెక్కనే ఉన్నాయి గాని వీటితోని దోపిడి గ్యాంగులు జేబులు గుల్ల చేసినాయి. అయితే మనకడ బిహారీ గ్యాంగ్ తిరుగుతుందోళ్ళ. ఈ గ్యాంగు దొంగల గ్యాంగు కాదు, ఫోన్లతోనే పైసలు మాయం చేసే గ్యాంగు. వాళ్ళు ఊర్ల పుంట పోయి ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామనుకుంటా పాత ఫోన్లను జనం కాడ తీసుకుంటారట. పండ్ల పని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరు మీద సిమ్ కార్డులు తీసుకొని ఈ ఫోన్లల్లే పెడతారు. ఇక అటెనక జనాలకు ఫోన్లు కొట్టి మీకు లక్కీ లాటరీ దాకింది, మేము పెద్ద ఆఫీసర్లం, మేము ఏసీబీ ఆఫీసర్లం అని ఫోన్లు వేసి బెదిరించుకుంటా పైసలు గుంజుతారు. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనేమో ఆ ఫోన్ నంబర్లు వేరేటోళ్ళ పేరుతో ఉండేటి. అసలు దొంగలు తప్పించుకునేది. మరి గిట్లా ఎంతకాలం తప్పించుకుంటారు? పోలీసులు జర గట్టిగా నజరు పెట్టి ఈ ఫోన్ల కథ ఏందని దర్యాప్తు చేస్తే ఇగో ఈ గ్యాంగు బండారం బయటపడ్డది. వాళ్ళని చెకింగ్ చేస్తే ఏల కొద్ది ఫోన్లు సిమ్ కార్డులు వెళ్ళినాయి. చూసినావా, ఎవ్వరికి పడితే వాళ్ళకు ఫోన్లు అమ్ముడు, దిక్కుముక్కు లేని వాళ్ళ చేతులలో ఆధార్ కార్డులు పెడితే అసలుకే మోసమయ్యేటట్టున్నది పో.